గాంధీభవన్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విద్యార్థి సంఘాల ద్వారా, కుల సంఘాల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా ఉద్యమం బ్రహ్మాండంగా వచ్చింది. ఉదాహరణకు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. జ్ఞాపకం ఉందా? 29 నవంబర్ నాడు చేశాడు సిద్దిపేటలో. ఖమ్మంకు తీసుకెళ్లారు పోలీసులు. 30 నాడు నిరాహార దీక్ష సొంతం తన బంధుమిత్రులతో కలిసి మానుకున్నాడు. ఇది నిజమా అబద్ధమా? మీరు పత్రికలు వారు కాబట్టి చెప్పాలి లేదు. ఇప్పుడు ఎలా మానుకుండో చూపెట్టమంటే నేను టీవీలో చూపెడతాను. ఇది 30 నవంబర్ జరిగిన ఘటన. మీ దగ్గర ఐప్యాడ్ ఉంటే
కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం గురించి ఎంత నిబద్ధత ఉందో దీనివల్ల తెలుస్తుంది. మరి ఎలా ఆ నిరసన వ్రతం కొనసాగించారంటే, ఇది టీవీలో వచ్చిన మరుక్షణం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రజా సంఘాలు దుమ్మెత్తి పోశాయి. నువ్వు రా హైదరాబాద్కు, నువ్వు రా వరంగల్కు అని సవాల్ విసిరారు. మీరు ఫోటోలు చూసినట్టుగా ఆయన నిరసన వ్రతం బ్రేక్ చేసినప్పుడు ఆయన స్వచ్ఛందంగా తీసుకున్నాడు. ఎవరు లేరు, బంధుమిత్రులు ఉన్నారు, చూశారు మీరు. నేను వాళ్ళ పేర్లు చెప్పని లేదు. ఇంతవరకు ఆ రెండవ రోజే నిరసన వ్రతాన్ని ఎందుకు బ్రేక్ చేశాడో మనకు వివరణ ఇవ్వలేదు. ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు, విద్యార్థి సంఘాల ఒత్తిడి మేరకు భయపడి తిరిగి కొనసాగించాడు. ఈ విషయంలో మేము ఆనాడు వివరణ అడగలేదు. మాకు టీవీలు లేవా, మేము చూడలేదా? కేసీఆర్ మర్యాద పోగొడితే, తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రోద్యమం బలహీనపడుతున్నటువంటి సదుద్దేశంతో ఆయనను మేము విమర్శించలేదు, ఎక్స్పోజ్ చేయలేదు. అంతా ఆయన ఘనత అనుకుంటున్నాడు. ఆయన తెలియదా ఈ జ్యూస్ అందించిన వాళ్ళకి తెలియదా? ఆ ఘట్టంలో ఉన్న వాళ్ళకి తెలియదా? మనందరికి తెలియదా? తర్వాత నీమ్స్లో ఏ విధంగా ఆ నిరసన వ్రతం సాగించాడో ఆ విషయం తర్వాత చెప్తాను నేను వివరాలతో సహా. కాబట్టి ఆ నిబద్ధతకు అదొక మనకొక మచ్చు తునుక. మరొక అదే మచ్చు తునుకంటే విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాలకు ఒత్తిడి ఎంత ఉంది, ఆయన ఎలా లొంగిపోయాడు. ఆయన నాయకుడుగా లొంగలేదు, భయపడి లొంగాడు. తెలంగాణ నుంచి 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్క త్రాటిపై నడిచారు. నేను వాళ్ళని నడిపించాను. కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉంటూ నడిపించాను. కొన్ని సందర్భాల్లో అధిష్టాన వర్గంతో తలపడి నడిపించాను. మా ఎంపీలు దాదాపు 70-80 రోజులు పార్లమెంట్లో నిరసన తెలిపారు. పార్లమెంట్ చరిత్రలో ఏ పార్టీ ఎంపీలు, సొంత రూలింగ్ పార్టీ ఎంపీలు అన్ని రోజులు నిరసన తెలిపినటువంటి దృష్టాంతం లేదు. నేను కేబినెట్ మంత్రిగా ఉన్నానంటాడు. నేను కేబినెట్ మంత్రిగా రాజీనామా చేసి ఉంటే
ఈనాడు తెలంగాణ ఏర్పడేది కాదు, తెలంగాణ హైదరాబాదుతో సహా ఏర్పడేది కాదు, హైదరాబాదు కాకుండా హైదరాబాదు రెవెన్యూతో వచ్చేది కాదు. ఇది ఘంటాపథంగా చెప్తున్నాను. క్యాబినెట్లో 4 సీమాంధ్ర మిత్రులు క్యాబినెట్ మంత్రులు, నేను ఒక్కనే తెలంగాణ నుంచి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కుట్రలు, వీనన్నింటినీ ఎదిరించి ఛేదించి ఈ రూపంలో బిల్లు పాస్ అయిందంటే నేను కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నందుకే సాధ్యమైంది. నువ్వు హైదరాబాద్లో అలిగి కూర్చుంటే రాలేదు కేసీఆర్ గారు. మేము అలకపాన్పు వేయలేదు. అక్కడ ఒక పాత్ర వహించాం. నేను ఆనాడు చెప్పేవాడిని, నేను వైబీ చవాన్ పాత్ర అని చెప్పాను. జ్ఞాపకం ఉందో లేదు మీ అందరికీ. వైబీ చవాన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మహారాష్ట్రను రాష్ట్రంగా సాధించుకున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు వచ్చినాయి. ఆనాడు పేపర్లు చూశాను. నాకేం భయంగా ఉండిందంటే, ఒకవేళ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అయితే తర్వాత మా అధిష్టానం తెలంగాణ ఇవ్వనంటే నేను ఒక ఇబ్బందులు పడతాను. ఆ భయానికి నేను ఒప్పుకున్న సంగతి మీకు తెలుసు. నిన్న కేసీఆర్ గారు అన్నారు, జయపాల్ గారు జాతీయవాదట. రాజకీయ పరిజ్ఞానం కొంత ఉండాలి. నేను అప్పుడు జాతీయవాదినే, ఇప్పుడు జాతీయవాది. తెలంగాణ రాష్ట్రవాదం వేరు, ప్రాంతీయవాదం వేరు. నేను ఇప్పుడు కూడా జాతీయవాదిని, అప్పుడు జాతీయవాది. జాతీయ పార్టీలు సపోర్ట్ చేసినందువల్ల ఈ బిల్లు పాస్ అయింది. సీమాంధ్ర ఎంపీలందరూ కూడా కారాలు మిరియాలతో సహా లోక్సభలో యుద్ధం చేసిన జాతీయ పార్టీ ఎంపీలు నిలబడ్డారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిలబడ్డారు. సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు దాదాపు 100 మంది కాంగ్రెస్ ఎంపీలు నిలబడ్డారు, యుద్ధం చేశారు. మరొక విషయం, ఈ తెలంగాణ బిల్లు పాస్ చేసే క్రమంలో అన్నిటికంటే ముఖ్యమైన కీలకమైన దినం ఏమిటయ్యా? 18th February 2014. 18th February 2014 నాడు బిల్లు పాస్ అయింది. క్లాక్కు లోక్సభ అర్జెంట్ అయిపోయింది, నడవలేక. ఇక బిల్లు రాదనుకున్నారు. నిజానికి 12 o'clock తర్వాత లోక్సభలో ఒకటి వచ్చింది, దీని తర్వాత బడ్జెట్ అని. మా చిదంబరం గారు బడ్జెట్ పేపర్లతో సహా వచ్చేసారు. అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తీసుకెళ్ళాడు స్పీకర్ దగ్గరికి. స్పీకర్ రూమ్లో జరిగిన విషయాలు సున్నితమైంది కాబట్టి నా ఎన్నికల్లో నేను ఓడిపోయాను తప్ప ఈ విషయాలు బయటపెట్టలేదు. ఎందుకంటే నేను దాదాపు 1/2 శతాబ్దం రాజ్యాంగ మర్యాదలు కొంతవరకు పాటించినవన్నీ. అప్పటికే మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ ఉన్నారు అక్కడ. సుష్మా స్వరాజ్ గారిని పొన్నం ప్రభాకరే కాళ్ళు పట్టుకొని తోలుకొచ్చాడు.
సుష్మా స్వరాజ్ మధ్య మరియు మా మంత్రి కమల్నాథ్ మధ్య సయోధ్య కుదరలేదు. నేను వెళ్ళిన తర్వాత స్పీకర్ సమక్షంలో, స్పీకర్ చేంబర్లో సయోధ్య ఏర్పాటు చేసి ఏ రూల్ కింద ఈ బిల్లు పాస్ చేయొచ్చునో చూపెట్టాను. ఆ 12 నుంచి 1 o'clock స్పీకర్ ఛాంబర్లో జరిగిన చర్చ, తద్వారా వచ్చే నిర్ణయం ద్వారానే బిల్లు పాస్ అయింది. 18th February నాడు బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్రం అంటూ ఉండేది కాదు, అయ్యేది కాదు. మరొక ప్రశ్న వేస్తున్నాను కేసీఆర్ గారికి. ఏమిటయ్యా, నువ్వు సోనియా గాంధీ గారిని బిల్లు పాస్ కలిసావు కదా కుటుంబ సమేతంగా, తర్వాత ప్రధానమంత్రి గారిని గెలిచావు కదా, రాహుల్ గాంధీ గారిని గెలిచావు కదా, ఆ తర్వాత నేరుగా నా ఇంటికి వచ్చాడు. ఇద్దరు మిత్రులతో వచ్చాడు, ఆయన పార్టీ మిత్రులే. వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు, పాపం వాళ్ళను ఇబ్బందులు పెట్టదలుచుకోలేదు. ఇంకా ముఖ్యమైన మిత్రులే ఆయనకు వాళ్ళ పార్టీలో. వచ్చి ఏమన్నాడు, జయపాల్ రెడ్డి గారు మాకంటే తరం పెద్దవాడవు, నువ్వుగా ముఖ్యమంత్రి అన్నాడు. ఆ విషయం అలా ఉంచవయ్యా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలువు. ఎస్ అన్న. ఇది నిజమా అబద్ధమా చెప్పానండి. నువ్వు సోనియా గాంధీ గారిని గెలిచిన నాడే నన్నెందుకు గెలిచావు, చెప్పకుండా వచ్చేసావు. ఈ విషయాలు ఏవీ లేకుండా జయపాడికి మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉండకపోతే మంత్రసానిగా ఉంటానా? నేను స్వపక్షంలో కూడా ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి రికార్డు నాకు ఒకటి ఉంది. ఈసారి నేను వరంగల్ ప్రచారంకి వెళ్ళాం. ఎందుచేతంటే ఉప ఎన్నిక మా పార్టీ తరఫున మేము ప్రచారం చేసుకోవాలి. దానికి ఎలా అభ్యంతరం ఉంటుంది? ఓ మహానాయకుడు జయపాడి గారు వచ్చారు వరంగల్ కంటే ఏమిటి, ఉప ఎన్నికల్లో నేను వెళ్ళకూడదా? రెండవది, నువ్వు చేసిన వాగ్దానం వల్లనే ప్రజలు ఓట్లేశారు నీకు. తెలంగాణ తెచ్చేందుకు కాదు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలకు స్పష్టంగా అవగాహన ఉంది. ఎందుకు వేశారంటే, నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అన్నావు, ఎస్టీలకు 12% అన్నావు, మైనార్టీకి 12% రిజర్వేషన్ అన్నావు. నిన్న ఉపన్యాసంలో మైనారిటీస్ గురించి మాట్లాడలేదు, 12% గురించి, ఎస్టీస్ 12% గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో చిన్న కాలనీ వేసేసి ఇక 2 బెడ్రూమ్లు కడతా ఇలా అన్నాడు. రైతులు రుణమాఫీ ఒక్కసారి చేస్తా అన్నాడు, ఎవరైనా చేశారా అన్నాడు. మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 70,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాం. రైతుల రుణమాఫీ ఒకేసారి చేశాం. ఈ 70,000 కోట్లు కూడా బ్యాంకు కట్టాం మేము. నువ్వేమిటి 4 కిస్తుల్లో ఇస్తుంటున్నావు?
నేను లేకపోతే కేబినెట్ లో హైదరాబాదు నగరం ఎలా వచ్చేది? యూనియన్ టెరిటరీ అన్నారు వాళ్ళు. యూనియన్ టెరిటరీ కాకపోయినా హైదరాబాద్ రెవెన్యూలో మాకు భాగం కావాలన్నారు. హైదరాబాద్ నగరంలో 25,000 కోట్ల ఆదాయం ఉంది తెలంగాణకు. హైదరాబాదు లేకుండా తెలంగాణ రాష్ట్రము డెఫిసిట్ స్టేట్. ఈనాడు సర్ప్లస్ అయింది. ఈనాడు కేసీఆర్ దివాలుకోరు విధానాల వల్ల మళ్ళా డెఫిసిట్ అయింది. ఆయన క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఈ 25,000 కోట్ల సర్ప్లస్ కూడా డెఫిసిట్ అయిపోయింది. అయినా వాగ్దానాలు పూర్తి చేయలేదు. కాబట్టి ఉప ఎన్నికల్లో వాగ్దాన భంగం గురించి మేం మాట్లాడితే నీకెందుకయ్యా అభ్యంతరం, అధిక్షేపణ? సో నేను చెప్పేందంటే ఇలా ఆత్మ నిగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు పోగొట్టుకుంటే ఆయనకే నష్టం. మేము కొన్ని రాజకీయ మర్యాదలు, రాజ్యాంగ మర్యాదలు ఇంకా చూపెడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషించారని అన్నారు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. అలాగే నిన్న జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు జైపాల్ రెడ్డి.